బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా ఐపీఎల్ నుంచి ఆ దేశ క్రికెటర్లను అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ముస్తఫిజుర్ రెహమాన్ను విడుదల చేయాలని కోల్కతా నైట్ రైడర్స్కు ఆదేశాలు ఇవ్వడం, వెంటనే కేకేఆర్ కూడా అతని జట్టుని రిలీజ్ చేసేయడం కూడా జరిగాయి. ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతీకార చర్యలకు దిగింది. వచ్చే టీ20 ప్రపంచ కప్ కోసం తమ జట్టు భారత్కు వచ్చేది లేదని స్పష్టం చేసింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్ల వేదికలను భారత్ నుంచి మార్చాలని ఐసీసీకి లేఖ రాసింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని పరిశీలించడానికి ఐసీసీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఆతిథ్య దేశమైన శ్రీలంకకు బంగ్లాదేశ్ మ్యాచ్లను తరలించడానికి ఐసీసీ సుముఖంగా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం గ్రూప్ సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీలతో కలిసి ఉంది. వారు తమ లీగ్ మ్యాచ్లని భారతదేశం వేదికగానే ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా బీసీసీఐ మాజీ సెక్రటరీ జైషానే వ్యవహరిస్తున్నారు. రెండు దేశాలకు ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించే దిశగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. బంగ్లా క్రికెట్ బోర్డు రిక్వెస్ట్ మేరకు వారి మ్యాచ్లను శ్రీలంకకు తరలించే అవకాశాలను ఐసీసీ పరిశీలిస్తుంది. అయితే లాజిస్టిక్స్ పరంగా ఉన్న సమస్యలు, షెడ్యూల్కు ఇబ్బంది లేకుండా చూడడం ఇక్కడ ఐసీసీకి సవాల్గా మారింది. ప్రస్తుతం ఐసీసీ దీనిపై బీసీసీఐతోనూ అటు శ్రీలంక క్రికెట్ బోర్డుతోనూ చర్చించి నిర్ణయానికి రాబోతుంది. కాగా ముందు ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ మొత్తం 4 లీగ్ మ్యాచ్లను కూడా భారత్లోనే ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్తోనూ, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్తో జరిగే 3 మ్యాచ్లకు కోల్కతానే వేదిక. ఇక ఫిబ్రవరి 17న నేపాల్తో మ్యాచ్కు ముంబై వేదికగా ఉంది. ఇప్పుడు ఈ 4 మ్యాచ్లను శ్రీలంకకు మార్చడంపై ఐసీసీ తర్జన భర్జన పడుతుంది. ఈ ప్రపంచ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలోని 8 వేదికల్లో జరుగుతుంది. మ్యాచ్లను మార్చడం సహజంగానే షెడ్యూల్ను మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఐసీసీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.